ప్రపంచంలో అత్యంత విలువైనది ఏది అంటే వెంటనే చెబుతారు బంగారం. అందుకే పసిడి అంటే ప్రతి ఒక్కరికి ప్రాణం. ప్రస్తుత కాలంలో బంగారం కేవలం ఆభరణాలుగా మాత్రమే కాదు, మంచి పెట్టుబడిగా చూస్తున్నారు. రోజు రోజుకి పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. భవిష్యత్తులో ఏ అవసరానికైనా ఇది పనికొస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే మేలిమి బంగారం తులం 72,000 దాటేసింది. రానున్న రోజుల్లో ఇది లక్షకు చేరుకుంటుందని నిపుణులు అంటున్నారు. తక్కువ ధర ఉన్నప్పుడు ఎంతో కొంత పసిడి కొని పెట్టుకుంటే బెటర్ అని సూచిస్తున్నారు. నేడు మార్కెట్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. వివరాల్లోకి వెళితే గత కొన్ని సంవత్సరాలుగా పసిడి ధరలు పెరుగుతూ పోతున్నాయి. శ్రావణ మాసంలో పండుగలు, పెళ్లిళ్ళు, ఇతర శుభకార్యాలతో సందడి మొదలైంది. దీంతో బంగారం కొనుగోలు శాతం కూడా పెరిగిపోయింది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు పసిడి తమ స్థాయికి తగ్గట్లు కొనుగోలు చేస్తుంటారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో జరుగుతున్న కీలక పరిణామాలు, పలు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాల ప్రభావం బంగారం వెండిపై పడుతుంది. గత నెల కేంద్రంలో 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా విదేశాల నుంచి దిగుమతి సుంకం 6% తగ్గించడంతో పసిడి ధరలు అమాంతం తగ్గాయి. ఆ మురిపం కొన్ని రోజులకే పరిమితమైంది. పసిడి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. గత 3 రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 10 తగ్గి 66,590కి చేరింది. 24 క్యారెట్ 10 గ్రాముల బంగారంపై 10 తగ్గి 72,640కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర 66,590 ఉండగా 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర 72,640 వద్ద కొనసాగుతోంది.